హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే గనుక వెంటనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. జూలై 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఆ శుభవార్త ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో, ఇంకా మేము అప్లై చేసుకోలేదు, మేము అప్లై చేసుకోవాలి, సో వెయిటింగ్ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కొంచెం ఆలస్యం అవుతుందని, అతి త్వరలోనే మేము పెన్షన్లు అనేది విడుదల చేస్తామని, వితంతు పెన్షన్లు 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించారు. అయితే కొత్తగా ఎవరైతే పెన్షన్దారులు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ రెడీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చూసుకున్నట్లయితే, మనకు ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోలేరు. అలాగే రేషన్ కార్డ్తో పాటుగా మనకేంటంటే మనకు ఉండవలసిన డాక్యుమెంటు ఆధార్ కార్డు. ఆధార్ కార్డుతో పాటుగా మనకు ఉండవలసింది మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీరు మొబైల్ నెంబర్‌తో లింకప్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు కూడా మీరు మొబైల్ నెంబర్‌తో లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ లింకప్ చేసుకోవాలంటే మీరు ఆధార్ సెంటర్స్‌కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డుకి సంబంధించి మీరు అప్డేషన్ చేసుకోవాలి. 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు ఆధార్ కార్డులో ఏమన్నా పొరపాటున మీ యొక్క రేషన్ కార్డులో కానివ్వచ్చు, ఆధార్ కార్డులో కానివ్వచ్చు, కొంచెం ఏమన్నా పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్సు, డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లము, అలాగే చిరునామా ఒక అడ్రస్‌లో ఉండి మళ్ళీ వేరొక అడ్రస్‌కు పోయి స్టే చేస్తున్నారు, అక్కడ ఉంటూ ముందు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్సే ఉంటే, ఆ అడ్రస్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏందంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్‌ను చేంజ్ చేసుకోవాలి. ఇలా మీరు చేంజ్ చేసుకుంటేనే కొత్త పెన్షన్లకు సంబంధించి ఆటంకం లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. పెన్షన్‌కి సంబంధించిన డబ్బులనేది పొందవచ్చు. అయితే కొత్త పెన్షన్‌లకు సంబంధించి మనకు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లు కూడా ఉండాలి. అయితే బ్యాంక్ అకౌంట్లు ఎందుకు అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. బ్యాంక్ అకౌంట్లు అవసరం లేదు కదా, మనకు చేతులకే ఇస్తారు కదా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. బ్యాంక్ అకౌంట్లు ఉండాలండి. సో బ్యాంక్ అకౌంట్లు ఉంటేనే మీకు సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ పొజిషన్‌లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా డైరెక్ట్‌గా మీ యొక్క అకౌంట్‌లో అయితే ఆధార్ కార్డ్ సదుపాయంతో వేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి వికలాంగ పెన్షన్లు అనేది విడుదల చేస్తారంటే, వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. సో వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే గనక తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. వికలాంగ పెన్షన్లకు సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్స్ అనేవి ఉంటున్నవారు ఉంటే, సో ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు, నేటివ్ సర్టిఫికేటు, సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. రెడీగా పెట్టుకొని మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాలండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నా గానీ సో మీరు కొత్త పెన్షన్‌కి సంబంధించి అడుగుతారు. సో అప్పుడు మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక పెన్షన్‌దారులకు సంబంధించి ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అయితే వారందరికీ ఈ ఆప్షన్ అనేది తెలీదు. ఈ ఆప్షన్ తెలియకపోవడంతో వాళ్ళు ప్రతి నెల పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్‌లు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి అయితే నెలకొనింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ ఆప్షన్‌ను పర్మనెంట్‌గా పెట్టారు. ఈ ఆప్షన్ పేరు వచ్చేసి మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్‌ను మీరు యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. ప్రతి నెల రావడము, తీసుకోవడము, వెళ్ళడము. సో సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది. దాని కారణంగా మీరు రాకపోవడంతో మీ పెన్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది మార్చుకునే విధంగా పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే, మీ యొక్క పెన్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ కాకుండా మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ పెన్షన్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళండి. మీ పెన్షన్ ఐడి కార్డులో మీ పెన్షన్ ఐడి నంబర్ ఉంటుంది. ఆ నంబర్ వాళ్ళ క్లస్టర్‌లో అప్డేట్ చేస్తే గనక మీ యొక్క పెన్షన్ అనేది అక్కడికే వచ్చి అధికారులు
ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్‌దారులకు సంబంధించి మనకేంటంటే స్పౌస్ పెన్షన్స్ ఆప్షన్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మళ్ళీ విడుదల చేస్తారు. నో ప్రాబ్లమ్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు క్లోజ్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి వీళ్ళు అర్హులా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్‌లో తేల్చిన తర్వాత ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారందరికీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ కింద అనగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్తకు సంబంధించి పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ పెన్షన్‌ను భార్యకైతే ఇస్తారండి. సో ఇది మనకు స్పౌస్ పెన్షన్ ద్వారా మనకు ప్రభుత్వం పెట్టినటువంటి డీల్ ఇది. సో తప్పనిసరిగా ఏందంటే ఎవరైతే అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నారో వారందరికీ త్వరలోనే పెన్షన్లు అయితే వస్తాయి. ఇక ఈ ఆప్షన్ ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏందంటే ఈ స్పౌస్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మళ్ళీ ఆప్షన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే వేలిముద్రలు పడని వారు ఉంటారో అంటే కొంతమంది సాకలి వారు ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ముసలి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కొంతమందికి వేలిముద్రలు పడవు. సో ఈ వేలిముద్రలు పడని వారికి ప్రభుత్వం ఏందంటే ఒక కొత్త సిస్టమ్‌ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఫేస్ ఐడెంటిఫికేషన్. సో మీ యొక్క ఫేస్ ద్వారా మీ యొక్క ఫేస్ క్యాప్చర్ చేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందు మనకేంటంటే వేలిముద్రలు వేసినప్పటికీ ఏంటంటే అది యాక్సెప్ట్ చేయకపోవడంతో అంటే ఈపోస్ యంత్రము యాక్సెప్ట్ చేయకపోవడంతో సో అధికారులు అక్కడికక్కడ నిలబడి సో వెయిట్ చేసేవారు. సో మళ్ళీ మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉండదు. సో వాళ్ళకు యాక్సెప్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ యాక్సెప్ట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు పెన్షన్ అనేది కోల్పోయే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకు వేలిముద్రలు పడకపోయినా కానీ వాళ్లకు ఫేస్ ఐడెంటిఫికేషన్ ఫేస్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సచివాలయ అధికారులు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర ఉన్నటువంటి ఓ మొబైల్లో సో ఫేస్ ఐడెంటిఫికేషన్ను క్యాప్చర్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్దారులకు ఇలాంటి ఇబ్బందులు కూడా అయితే ఈ ఫేస్ ఐడెంటిఫికేషన్ అనే ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే ఈజీగా పెన్షన్లు అందించే ఒక ఆప్షన్ తీసుకొని వచ్చారు. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్దారులకు అతి త్వరలో అంటే మనకు మేబీ ఒక నెక్స్ట్ మంత్ కాకుండా వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో పెన్షన్దారులు మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, నేటివ్ సర్టిఫికెటు, అలాగే నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్కి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు వాడేటప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో సేమ్ టు సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ వాడే మొబైలు ఆధార్ కార్డులో మొబైల్ నెంబరు డిఫరెంట్గా ఉంటే మీరు ఏం చేయాలంటే మీ సేవా సెంటర్స్కు ఆధార్ సెంటర్స్కు వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే వాడే నెంబర్ ఉందో ఆ వాడే నెంబర్ను అక్కడ ఎడిట్ చేసుకోండి. ఆధార్ కార్డులో వచ్చే విధంగా ఎడిట్ చేసుకుంటే మీకే మంచిది. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మళ్ళీ వచ్చే రోజుల్లో మీకు ఇబ్బందులు అనేవి తప్పవు. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.